రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రైతు బేరీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో బీసీవై కార్యక్రమానికి హైకోర్టు అనుమతినిచ్చింది. కొన్ని నిబంధనలతో అనుసరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రైతు బేరీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు అనుమతించిన సదువు మండల కేంద్రాన్ని 4 దిక్కల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. రైతులు సభకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు రైతు సభకి అనుమతినిచ్చిన పోలీసులు ఆంక్ష విధిస్తున్నారు. దాంతో పుంగనూరులోని హైటెన్షన్ నెలకొంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతు బేరీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు వచ్చారని చెప్తున్నారు. రామచంద్ర యాదవ్ ఇంటి వైపు వచ్చే వాహనాలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ ఆమెని మొత్తం మీద ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సదుములో నిర్వహించి తలపెట్టినటువంటి రైతు బేరీ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిఆర్పిసి 149 నోటీసులు కూడా ఆయనకి సర్వ్ చేశారు. 2 రోజుల క్రితం సోమలలో జరిగినటువంటి ఒక ఘటన కారణంగా సదుములో రైతు బేరీ నిర్వహించినట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి పోలీసులు ఈ 149 సిఆర్పిసి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందులో కొన్ని అంశాలు కూడా పేర్కొన్నారు. సోమలలో 2 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా రైతు బేరీకి సంబంధించినటువంటి పాంప్లెట్లను పంపిణీ చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రైతు బేరీ కార్యక్రమం నిర్వహిస్తే ఉద్రిక్తత చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు సిఆర్పిసి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి సంబంధించి హైకోర్టు 7 అంశాలతో కూడినటువంటి అనుమతులు కూడా ఇచ్చింది. 7 అంశాల్లో ముఖ్యంగా పోలీసులకు ఎక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు, సమావేశానికి సంబంధించి ఎంతమంది రైతులు హాజరవ్వచ్చు, ఆ కార్యక్రమంలో వినియోగించేటటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి వివరాలను పోలీసులకు అందజేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా డిఎస్పీకి రాతపూర్వకంగా అన్ని వివరాలతో దరఖాస్తు చేసినప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పోలీసులు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వాహనాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే రామచంద్ర యాదవ్కి సంబంధించినటువంటి ఇంటికి వచ్చేటటువంటి అన్ని మార్గాల్లో కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వాహనాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. అయితే గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ రామచంద్ర యాదవ్ ఏదైతే 149 సిఆర్పిసి నోటీసులు తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరులో ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఆ అనుమతులను బేఖాతరు చేయకుండా గంట ముందు అనుమతి ఇవ్వలేము అని చెప్పేసి పోలీసులు 149 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వబోమని చెప్పేసి ఈ 149 సిఆర్పిసి నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ సోమలలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 2 పోలీసు కేసులు నమోదైనటువంటి నేపథ్యం ఒక పక్క, అక్కడ 2 గ్రూపుల మధ్య ఒక ఉద్రిక్తత చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు 149 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అయితే హైకోర్టు ఇచ్చినటువంటి 7 అంశాల్లో వెంటనే దీని మీద రియాక్ట్ కావాలి, ఇమీడియట్గా స్పందించండి అని చెప్పినప్పటికీ కూడా కార్యక్రమానికి గంట ముందు వచ్చి ఏదైతే ఈ కార్యక్రమానికి అనుమతి లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి పుంగనూరులో ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్తానని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సో విజువల్స్ అయితే మనం చూడొచ్చు, పోలీసులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచే కాకుండా అన్నమయ్య అలాగే తిరుపతి జిల్లా నుంచి కూడా కొంతమంది పోలీసులు ఇక్కడికి డిప్యూట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కార్యక్రమం
కార్యక్రమాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఒక పక్క చెబుతుంటే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పేసి రామచంద్ర యాదవ్ చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే దాని మీద అయితే ఇంకా టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పోలీసులు 149 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు అనుగుణంగా ఆయన కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటారా, ఒకవేళ ఆయన సదుంకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారా అనే దాని మీద ఇంకా టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. చెప్తున్నారు డిఎస్పీ గారు ఉన్నారు, ఉండి నేను లేనని చెప్పమని చెప్తున్నారు.